మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు తులజాపూరి వినోద్, ఇండియన్ యోగా థెరపిస్ట్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ని. ఈరోజు నా పక్కన మీరు అమృతాసనంలో చూస్తున్నటువంటి వ్యక్తి అనిల్ యాదవ్, ఇండియన్ యోగా థెరపిస్ట్ అసోసియేషన్ తెలంగాణ సంబంధించినటువంటి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. ఈరోజు లేవగానే మనం ఉదయం లేవగానే ఏ విధంగా వెయిట్ లాస్ అవ్వాలి, దానికి సంబంధించినటువంటి ఏమేమి చేయాలి, అసలు ఏ విధంగా మనం తగ్గించుకోవచ్చు, సునాయాసమైనటువంటి మార్గం మీకు ఈరోజు 4 ఆసనాలు చాలా అద్భుతంగా మీకు వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడతాయి. బెల్లీ ఫ్యాట్ని అతి సునాయాసంగా తగ్గించడానికి మీకు ఆసనాలు నేర్పిస్తాం. ఫస్ట్ సింపుల్గా లేచిన తర్వాత ముందుగా గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి. గోరువెచ్చని వాటర్ తీసుకున్నాక పూర్తిగా పొట్ట ఖాళీ అయిన తర్వాతనే సేమ్ పడుకోవాలి. సేమ్ పడుకున్న తర్వాత మీరు చేయాల్సినటువంటి ఆసనం ఉత్తమైనటువంటి ఆసనాలలో కొన్ని. ఉత్తాన పాదాసనం, పాదోత్తనాసనం. మీరు చేయాల్సింది ఏంటంటే హోల్డింగ్ లెవెల్ మీరు పెంచుకోవాలి. 25 degrees పైకెత్తాలి. శ్వాసని తీసుకుంటూ 25 degrees పైకెత్తి ఆపాలి. హోల్డ్. ఎన్ని సెకండ్స్ అయ్యాయంటే కనీసం తక్కువ 5 to 10 seconds ప్రారంభించండి. ఇట్లా తీసుకొని మీకు ఉదర భాగం పైన బాగా ప్రెజర్ పడుతుంది. మొదట్లో ప్రారంభంలో ఎక్కువ ప్రెజర్ పడుతుంది. కొద్దిగా ఒక అభ్యాసం చేస్తారనుకో 14 days, తర్వాత ఆ ఒత్తిడి తగ్గుతుంది. తర్వాత సెకండ్స్ పెంచుతూ ఉండాలి. 15 seconds, 30 seconds, 45 seconds, 1 minute, 2 minutes వరకు అభ్యాసం చేస్తే మీ ఉదర భాగంలో ఉన్నటువంటి అధిక కొవ్వు పూర్తి స్థాయిలో తగ్గిపోవడానికి అవకాశం ఇస్తుంది. ఒకవేళ ఈ ఆసనం కనుక మీరు పర్ఫెక్ట్గా ఒక 100 రోజులు కనుక చేస్తే వెయిట్ లాస్ అవ్వలేరు అని అంటే మీరు యోగా చేయకండి. మీకు బాండ్ మీద కూడా రాసిస్తాను. నా దగ్గర యోగా శిక్షణ తీసుకున్నటువంటి వాళ్ళు ఒక 3 months అభ్యాసం చేయించేసి వందలాది మంది అతి సునాయాసంగా, అసలు డైట్ ప్లానింగ్ కూడా, అంటే వాళ్ళు తినడం బాగా తింటారు, అయినా కష్టపెట్టిస్తారు. అంటే ఫుడ్ కంట్రోల్ చేసేసి మరి మొత్తం మాడగొట్టుకొని మీరు వెయిట్ లాస్ అయినా ఒక 2-3 నెలల తర్వాత ఇంకా పెరుగుతారు. అలా చేయకండి. కైసా ఖానా వైసా మన్, బట్ ప్రాక్టీస్ చేయడం మాత్రం మానేయకండి. ఇంకా రెండో ఆసనం 45 degrees పైకెత్తండి. 45 degrees. ఇప్పుడు నవాసన్. ఎస్, నేను చెప్పేటువంటి సిలబస్ ప్రాపర్గా 3 months కనుక ఎవరన్నా అభ్యాసం చేస్తారో వాళ్ళకి తప్పకుండా ఫలితం వస్తుంది. అయితే చూడండి, 1 monthలో వెయిట్ లాస్ అయిపోయి తిరిగి ఇంకొక 2 monthsలో మీరు చేయలేరు అనుకోండి, ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అవుతారు. అందుకోసం అలా చేయకండి. షార్ట్ కట్ మెథడ్ చేయకండి. లాంగ్ పీరియడ్స్ అన్న టైం తీసుకోండి, కానీ ప్రాపర్గా మీరు తగ్గించుకోండి. ఈ విధంగా చేస్తే కూడా మీకు ఉదర భాగంలో ఉన్నటువంటి అధిక కొవ్వు తగ్గుతుంది. ఇప్పుడు ఆఫ్ చేసాం మనం, ఇంకా సింపుల్గా ఇంకొంచెం పైకి పెంచవచ్చు, ఇంకా పైకి పెంచవచ్చు. ఇట్లా మీరు ఎంత అభ్యాసం చేస్తే అంతవరకు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. నవాసన ఆర్ నౌకాసన అని కూడా మనం అంటాం. నిదానంగా రిలాక్స్. అమృతాసన్. అగైన్ అమృతాసన్. ఇప్పుడు మీరు చేయాల్సింది పవనముక్తాసన్ ఎక్సర్సైజ్. ఫస్ట్ ఏకపాద పవనముక్తాసన్. 1 leg up. ఎస్, ఈ విధంగా ఏకపాద పవనముక్తాసనంలో పాదం పైకి ఎత్తుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఈ విధంగా అభ్యాసం చేయాలి. అందుకోసమే మీరు ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయడం, తర్వాత ప్రాపర్గా అంటే ఎక్సర్సైజ్ ప్రాపర్గా చేయాలి, ఆసనాలు ప్రాపర్గా చేయాలి, ప్రాణాయామం తప్పకుండా అభ్యాసం చేయాలి. అయితేనే మీరు ప్రాపర్గా మీరు వెయిట్ లాస్ అయిన తర్వాత తిరిగి తొందరగా వెయిట్ గెయిన్ కారు. లేదా స్పీడ్ మెథడ్ ఉంది, ఏదో జ్యూస్ తాగాము వెంటనే మీరు తగ్గిపోయాము అంటే సరిపోదు. దాన్ని ప్రాపర్గా అలాగే మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని మేము యోగా చేసాము 1 month 2 months అయినాక మొత్తం వెయిట్ లాస్ అయిపోయాను, తర్వాత ఇంకా మ్యారేజెస్కి వెళ్ళేసరికి ఇంకా వెయిట్ గెయిన్ అయ్యాను సార్ అని మీరు అంటారు కూడా చాలామంది. సో అలాంటి వారి కోసం మేము ఏం చేస్తామంటే ఒక చిన్న సిలబస్ తయారు చేసాం. ఒక 45 minutes చేసేటువంటి సిలబస్ మీకు తయారు చేసాం. ఆ 45 minutes కనుక మీరు నిరంతరం అభ్యాసం చేస్తే మీరు జీవితాంతం బెల్లీ ఫ్యాట్, అధికమైనటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ రాదు. ఒకవేళ వచ్చినా కానీ తగ్గించుకోవచ్చు. మీకు సింపుల్ మెథడ్లో ఏంటంటే తగ్గించుకోవచ్చు. అయితే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఉంది అనేటువంటి వాళ్ళు తప్పకుండా అభ్యాసం చేయండి. మన దగ్గర ఆదియోగి పరమేశ్వర యోగా అకాడమీలు ఉన్నాయి. హైదరాబాద్ 4 or 6 branches ఉన్నాయి. కొత్తగా కూడా 2 ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అయితే ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అయితే ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లో నేర్చుకుంటే అధికమైనటువంటి రిజల్ట్ మీకు ఇవ్వచ్చు మేము. తర్వాత నిదానంగా ప్రాణాయామాస్. భస్త్రికా ప్రాణాయామంలో వేరియేషన్. ఇన్హేల్ ఎగ్జేల్. చూడండి, కంప్లీట్గా
ఇలా వేరియేషన్ చేసి మనం రవిశంకర్జీ ఆ శ్రీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి పై నుంచి కింద కూడా ఇలా. అంటే ఏ వేరియేషన్ చేసినా మీరు ఏ వేరియేషన్స్ అన్నా చేయండి, తప్పకుండా పొట్టని బాగా ఫుల్ ఫోకస్ చేయండి. తర్వాత రిలాక్స్, లెఫ్ట్ నాస్ట్రల్ క్లోజ్, ఓన్లీ రైట్ నాస్ట్రల్ ఎగ్జలేషన్. హాఫ్ కపాలభాతి క్రియ, లేదంటే మీకు సూర్య కపాలభాతి క్రియ కూడా అనొచ్చు. అయితే మీకు ఉదాహరణకి ఏం చేస్తున్నాం, మనం ఓన్లీ కుడి నాసికం ద్వారా శ్వాసను మాత్రం వదలడం చేస్తున్నాం. ఇలాంటి అనేక రకాలైనటువంటి ప్రాణాయామ్స్ క్రియాస్ ఉన్నాయి. వాటితో మీరు సునాయాసంగా మీ యొక్క ఉదర భాగంలో ఉన్నటువంటి అధిక కొవ్వుని తగ్గించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను.